ఓనర్ వచ్చానన్న గౌరవం కూడా లేకుండా డౌన్ డౌన్ అట డౌన్ డౌన్. మెషిన్ గన్ పెట్టి షూట్ చేసి పారేస్తాను రాస్కెల్స్. కానిస్టేబుల్స్ వీళ్ళని పట్టుపట్టండి. మిస్టర్, ఇది నా సొంత విషయం, అడగడానికి నువ్వెవడివి? సాటి మనిషిని ఓ మనిషికి నిలువునా నిప్పెట్టి ఇది నా సొంత విషయం అంటే చట్టం ఒప్పుకోదు మిస్టర్. రెక్కాడితేనే గాని డొక్కాడని ఈ పేదల్ని పసిపిల్లల తల్లుల్ని హింసించడానికి మీరు మనుషులా పశువులా? ఈ మేనేజర్ బాబు జున్ను రోజు రోజుకి పెరిగిపోతుందండి. అసలు ఇది మన రాజు చాలా దయగలి తల్లిండి. ఆవిడికి మాకు మధ్య పోటీ పెట్టి నానా బాధలు పెడుతున్నాడండి. మాకొచ్చే కూలి డబ్బుల్లో రూపాయికి 10 పైసల చొప్పున తీసుకుంటున్నాడు బాబు ఈయన. అది అన్యాయం అంటే ఫ్యాక్టరీ మూసేశాడు. పిల్ల పాపలతో ఆకలితో తల్లడిల్లిపోతున్నాం బాబు. షటప్ రాస్కెల్స్. ఆ పని నువ్వు చేయ మిస్టర్. అయినా ఈ మధ్యవర్తులతో మనకేంటి? సరాసరి యజమానురాల దగ్గరికి పదండి. నో, శాంతి ఆడపిల్ల, ఆవిడికి స్వయాన భావం. నేను ఏమన్నా మాట్లాడాలంటే నాతో మాట్లాడండి, శాంతి ఇంటికి మాత్రం వెళ్ళొద్దు. అనగదొక్కబడ్డ కార్మిక లోకం ఒక్కసారి విజృంభించిందంటే వాళ్ళ నువ్వే కాదు నీ తాతలు కూడా ఆపలేరురా ఈడియట్. నోర్మోయ్, పదండి. శాంతి, శాంతి, అబ్బబ్బబ్బబ్బబ్బా, వినలేక చచ్చిపోయాను శాంతి. ఆ తిట్లు, ఆ శాపనార్థాలు, ఆ బూతుల పంచాంగం, చిచి. ఏం జరిగింది? అదే శాంతి, పాపం నీ మనసేమో వెన్న ముద్ద. ఆ పని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేద్దాం, వాళ్ళతో చెప్పి చూద్దాం అన్నావు కదా. అవును. సదుపాయాలే కాదు, జీతాలు పెంచాలని కూడా చెప్పి చూశాను. వించేస్తే కదా వాళ్ళ గోల వాళ్ళదే. కార్మికులు వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, యాజమాన్యం నశించాలి, ధనిక వర్గం నశించాలి. అబ్బాబాబాబా, పోనీ నన్ను తిడితే తిట్టారు పర్వాలేదు. విశాల హృదయం కలిగిన ఉత్తమురాలి నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడారు తెలుసా? అక్కడే నా కడుపు మండిపోయింది. ఏమైనా సరే ఇంకెవరేం చెప్పినా నేను విందలుచుకోలేదు. ఫ్యాక్టరీ లాకౌట్ లో ఉండాల్సిందే, వాళ్ళంతా ఆకలితో మాడి చావాల్సిందే. చూడు, ఎవరేం చెప్పినా నీ మనసు మార్చుకోకు, స్టబర్న్ గా ఉండు. స్టబర్న్. మట్టిగట్ల ఏమిటా దౌర్జన్యం? నేను దౌర్జన్యం చేయడానికి రాలేదు, మీతో మాట్లాడడానికి వచ్చాం. నాతో మాట్లాడదే ఉంది, బలరాంతో మాట్లాడండి. వెళ్ళండి. కూర్చోండిరా. మాన్ సింగ్, ఏ ఆద్మీ కో భేజో. మా అందరి తరఫున మీరే వెళ్ళి మాట్లాడండి బాబు. మీరేం చెబితే అదే వింటాం. దేవుళ్ళ వచ్చారు, దేవుళ్ళ మమ్మల్ని ఆదుకోండి బాబు. ఎవరు నువ్వు? కార్మిక బంధువుని. అంటే? కార్మికుడు అన్న మాటకు అర్థం తెలియకుండానే మీరు ఉపాధి కల్పించిన పని వాళ్ళ ప్రతినిధిని. గేట్ బయట అలగా మొగలు అల్లరేమిటి? ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్. We too don't like to shout at the gates of each and every rich person, madam. It's the cry of the hunger-stricken workers. అన్నార్థుల ఆర్తనాదం అది. నేను మీకు తెలియపోయినా మీరు నాకు తెలుసు. మీ తండ్రి గారితో ఛాలెంజ్ చేసి మరీ మీరు ఇక్కడ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారని తెలుసు. బట్ హౌ డు యు నో? నాకు నచ్చిన వాళ్ళ గురించి తెలుసుకోవటమే నా పని, మేడం. వెల్, ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలని ప్రయత్నించడం ఎంత విశేషం. ఈ స్ట్రైక్స్, లాకౌట్స్ జరిగి ఫ్యాక్టరీ నష్టంలో పడితే మీ నాన్నగారి ముందు మీరు ఓడిపోక తప్పదు. నో, ఐ నెవర్ యాక్సెప్ట్ డిఫీట్. మీకు తెలియకుండానే మీరు ఓడిపోతున్నారు. మీ మేనేజర్ బలరాం మీ బంధువైన భాగ్యానికి మీ కన్ను గప్పి పని వాళ్ళని మోసం చేస్తున్నాడు. కార్మికుల కూలీలో భాగం తీసుకునేటంత నీచమైన పని చేస్తున్నాడు అతను. అలాగా? నాకు తెలీదే. మీకు తెలియని విషయాలు నాకు చాలా తెలుసు. ఆ బలరాం దురాగతాలను సహించలేక పని వాళ్ళు స్ట్రైక్ ప్రారంభించారు. వాళ్ళ మీద అతను మీకు చెడుగా చెప్పి ఫ్యాక్టరీ లాకౌట్ చేయించాడు. ఐ సీ. ఇన్ని శక్తి సామర్థ్యాలున్న మీరు మీ నాన్నగారి ముందు ఓటమి ఒప్పుకోకూడదు. వెంటనే కార్మికుల కోరికలు మన్నించి ఫ్యాక్టరీ తెరిపించండి. ప్రొడక్షన్ రెట్టింపు చేద్దాం. రాత్రింబవళ్ళు పని చేయించి హెడ్ ఆఫీస్ కంటే బ్రాంచ్ ఆఫీస్ని లాభసాటిగా చేద్దాం. మీ పంతం నెగ్గాలంటే ఇదొక్కటే మార్గం. నా మాట వినండి, గెలుపు మీదవుతుంది. ఓకే, ఖచ్చితంగా ఒక వారం రోజులు చూస్తాను. నువ్వన్నట్టే రిజల్ట్స్ కనిపిస్తే నువ్వే నా పర్మనెంట్ మేనేజర్వి. లేదా 8వ రోజున నువ్వు నాకు కనిపించవు. ఓకే? ఓకే.
మమ్మల్ని పీడించుకు తిన్న ఆ బలరాం బాబుని మేనేజర్గా తీసేసి గుమస్తాగా చేసి మంచి పని చేశారండి అమ్మగారు. ఆ దేవుడే దిగొచ్చినంత సంబరంగా ఉంది మాకు. మా కష్టాలు తెలిసిన మనిషి వాటిని తీర్చే మనిషిగా రావటం మా అదృష్టం బాబు. మేడంతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడాను. మీ కోరికలన్నీ తీరుతాయి. త్వరలో మీకు కాలనీ కూడా కట్టించాలనుకుంటున్నాం.